అందులో ఒక అంశం ఏంటంటే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి మనం రెగ్యులర్గా మనం మాట్లాడుతూనే ఉన్నాం. యూకేలో ఉన్న గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి వాళ్ళు విపరీతంగా అరాచకాలు చేస్తున్నారని. అందులో ఒక గ్రూమింగ్ గ్యాంగ్లోని ఒక వ్యక్తి హుస్సేన్ అనే వ్యక్తి 15 మందిని 11 సంవత్సరాల లోపు పిల్లలు 15 మందిని 10 సంవత్సరాల పాటు అదే పనిగా రేప్ చేస్తూ వచ్చాడు. వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 9 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చేసాడు. అంటే 10 సంవత్సరాల పాటు 15 మంది చిన్న పిల్లల్ని కిరాతకంగా అమానవీయంగా దాడి చేసినటువంటి ఒక మృగానికి 9 ఏళ్ల జైలు శిక్ష. తను బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్తో పాటు మళ్ళీ తిరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఇదొక అంశం. ఇంకొక వైపు జర్మనీలో ఒక నర్స్ ఒక ఓపెన్ లెటర్ రాసింది. తను చెప్తున్న ప్రకారం ఏంటంటే అసలు జర్మనీలో ఉన్న హాస్పిటల్స్లోని పరిస్థితిని విశదీకరిస్తూ రాసింది. ఈ మైగ్రెంట్స్ ఎవరెవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నామో ఆమె వివరించింది. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి. సో కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో ఈ రెండు అంశాల గురించి డిస్కస్ చేద్దాం. బనారస్ హుస్సేన్ అన్నటువంటి ఒక వ్యక్తి రాటర్డామ్ లో గ్రూమింగ్ గ్యాంగ్స్ లో చాలా కిరాతకంగా ఆయన చేసిన ఆ వ్యక్తి చేసినటువంటి చర్యలకు అతని మీద శిక్ష వేస్తే 9 ఏళ్ల శిక్ష మాత్రమే అతనికి వేసి అతన్ని ఈ రోజు విడుదల చేశారు. ప్రభుత్వమే ఒప్పుకుంది. 55 నేరాలు ఆయన మీద మోపడ్డాయి. ఈ వ్యక్తి మీద 55 నేరాలు అంటే మోపబడినటువంటి నేరాలలో ప్రూవ్ అయినవి 55, ప్రూవ్ కానటువంటివి వాళ్ళకు ఎవిడెన్స్ తక్కువ ఉండడం, ఎవిడెన్స్ లేకనో దాన్ని ప్రాసిక్యూట్ చేయలేనటువంటి ఇంకేంటి ఉన్నాయి క్రైమ్స్ మనకు తెలియదు. 11 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి చిన్న చిన్న ఆడపిల్లల్ని అతి కిరాతకంగా అతను మానభంగం చేస్తూ 10 ఏళ్లుగా అతను చేస్తున్నాడు. అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్న అమ్మాయిల గోర్లు పీకేశాడు. ఇంత కిరాతకంగా ప్రవర్తించాడు. అతనికి జస్ట్ 9 ఏళ్ల శిక్ష మాత్రమే వేసి వదిలేశారంటే మరి ఆ సమాజం బతుకుతుందా? మీ చిన్న పిల్లలు, మీ తెల్ల జాతికి చెందినటువంటి ఆడపిల్లలకు వాళ్ళు సురక్షితంగా లేరు అంటే మీ భవిష్యత్తు అలా ఉండబోతుంది. ఈ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు అతని అధీనంలో లేకపోయినా కానీ కూడా వాడి జీవితం అంతా ఎంత ట్రామాటిక్ గా ఉండబోతుంది. వాడు నిజంగా ఒక నార్మల్ వైవాహిక జీవితం వాళ్ళు జీవించగలరు. వాళ్ళు సమాజం అంతా తను సర్వనాశనం అవుతుంటే మీ యొక్క ఇన్క్లూజివ్నెస్, మీ యొక్క డైవర్సిటీ, ఈ పనికి మాలిన చెత్తతోటి అతన్ని వదిలేసి మళ్ళీ ఆ రాక్షసుని మీ సమాజంలోకి వదిలిపెడితే అతను ఊరుకుంటాడా? ఇంకా ఎన్ని వందల మంది స్త్రీలని, అమ్మాయిలని, చిన్న చిన్న పిల్లల్ని అతను చేర్చబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? వాళ్ళలో ఎంతమంది బతికుంటారు? వాళ్ళని చంపేసి శవాలు దొరకకుండా ఎక్కడ పూడ్చుతాడో మనకి ఏం చెప్పగలం? ఇటువంటి కిరాతకమైనటువంటి వ్యక్తులను మీరు ఆక్షేపించి వాళ్ళని అపేక్షించి మీరు వదిలిపెడుతున్నారంటే దానికి మరి ఏం చెప్పాలి? సమాజం ఎన్ని రోజులు బతకగలగాలి? సమాజం ఎవరైతే నేరం చేస్తాడో అతన్ని శిక్షించకుండా వదిలేసినటువంటి సమాజం ఎప్పుడు కూడా బతకదు. ఆ నేరం చేసిన వాడికి ఇంకా ధైర్యం వస్తుంది. ఇంకా నేరాలు చేస్తాను, నన్ను ఎవడు ఏం చేయలేడు అన్నటువంటి ధైర్యం వస్తుంది. ఇస్లామాఫోబియా అన్నటువంటి పదంతో వీళ్ళందరూ ఉడికిపోతున్నారు ఆ వెస్టర్న్ దేశాల. మేము ఇస్లామాఫోబిక్ అని ఎక్కడ మా మీద పేరు పడుతుందో అని చెప్పి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, అక్కడ జడ్జిలు కానీ, పోలీసులు కానీ, పొలిటీషియన్స్ కానీ ఇంతటి కిరాతకం జరుగుతున్నా, ఆడపిల్లలు నాశనం అవుతున్నా దీని గురించి మాట్లాడరు. దాని గురించి వీళ్ళు నోరు మూసుకొని ఉంటారు. ఇన్ఫాక్ట్ కియర్ స్టార్మర్ ఈ యొక్క మొత్తం ఈ గ్రూమింగ్ గ్యాంగ్ కి సంబంధించినటువంటి అంశాల్లో వీళ్ళని కప్పిపుచ్చి వీళ్ళని ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తి, ఈ చిన్నపిల్లలకి న్యాయం లేకుండా, న్యాయం జరగకుండా చూసినటువంటి వ్యక్తి కియర్ స్టార్మర్. ఈరోజు అతను ప్రధానమంత్రిగా ఉన్నాడు. మరి ఆ సమాజం ఎలా సస్టైన్ అవుతుంది? అది దారుణమైన పరిస్థితి. రెండవ అంశం, జర్మనీలో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక నర్సు, ఆవిడ చాలా అద్భుతమైనటువంటి ఓపెన్ లెటర్ ప్రపంచానికి ఆవిడ రిలీజ్ చేసింది. ఆ లెటర్లో ఆవిడ ఏం చెప్పిందంటే, ఇక్కడ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, మా జర్మనీలో వచ్చినటువంటి వాళ్ళు మాకు ఎవరికి అర్థం కానటువంటి, ఇంతవరకు ఈ దేశంలో లేనటువంటి రోగాలు తీసుకొని వస్తున్నారు. మానసికమైన రోగాలు, అలాగే వాళ్ళకు శారీరకమైన రోగాలు, కొత్త రోగాలు తీసుకొస్తున్నారు. వెనీరియల్ డిజీజెస్ లాంటివి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ లాంటివి, సిఫిలిస్ లాంటివి, ఇంకేవేవో వస్తున్నాయి. అటువంటి రోగాలు మన దగ్గర లేవు. ట్రీట్ చేసే క్షమత మన దగ్గర లేదు. చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళితే కనుక వాళ్ళని కంప్లీట్ గా మళ్ళీ మేజర్ హాస్పిటల్స్ పంపించేస్తున్నారు. ఈ ఇన్ఫ్లక్స్ మేము తట్టుకోలేకుండా ఉన్నాం. మా కెపాసిటీ 100 బెడ్లు అయితే కనుక 1000 మంది వచ్చి పడిపోతే మేము ఏం చేయగలం? ట్రీట్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి. అలాగే ఒక చిన్న పిల్లని, ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పింది ఆవిడ, ఆ అమ్మాయి, ఈ నర్సు. ఒక చిన్న పిల్లని వాళ్ళు ఇంత ట్రావెల్ చేసి వచ్చేసరికి
ఆ చిన్నపిల్ల ఆల్రెడీ చాలా చెక్కి శల్యం అయిపోయి రోగంతో ఉన్నటువంటి చిన్నపిల్లని మొత్తం జర్మనీ అంతా తిప్పారు, ప్రతి ఊర్లో తిప్పుతున్నారు. ఫైనల్ గా ఈ హాస్పిటల్ తీసుకొస్తే కనుక వాళ్ళు ఎంత బెస్ట్, జర్మనీలో ఉన్నటువంటి బెస్ట్ పెడియాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చినా అమ్మాయి బతకకపోయేసరికి ఆ డాక్టర్లు నర్సుల మీద వీళ్ళు దాడులు చేసి విపరీతంగా వాళ్ళని చెతకబాదారు. నర్సులు ఇద్దరు ఐసీయూలో ఉన్నారు, డాక్టర్కి కుట్రుబడి ఆయన ఇంట్లో కూర్చుంది. వాళ్ళు చేసే ప్రయత్నం అంతా చేశారు, కానీ వీళ్ళు ఆ చిన్నపిల్లకి అంత ట్రీట్మెంట్ చేయకుండా అంత రోగంతో ఉన్నటువంటి చిన్నపిల్లని తీసుకొచ్చి దేశమంతా తిప్పి ఆఖరి చనిపోయే క్షణంలో వీళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని కొట్టేటువంటి పరిస్థితి. అంటే ఎవరు సురక్షితంగా ఉన్నారు? ఫార్మసీలో కూడా అంతే. వీళ్ళు వెళ్ళి మెడికల్ షాప్స్ లోకి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ అక్కడ ఇస్తే కనుక వాళ్ళు చెప్పే ధరలు కానీ వాళ్ళు అడుగుతున్నటువంటి ఇవి కానీ చూసి వీళ్ళు భరించలేకపోతే పిల్లల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారంట. ఈ పిల్లల్ని మీరే చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత రాక్షసత్వం ఉందో వాళ్ళ దాన్ని అర్థం చేసుకోవచ్చు. 1 మిలియన్ అని ఆవిడ చెప్తోంది. అంటే 10 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసారు. గతంలో మన దగ్గర 2.2 మిలియన్ మనకు ఇక్కడ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. సడన్ గా ఒక 1 మిలియన్ అడిషన్ అయిపోయింది. 3.2 మిలియన్ నిరుద్యోగులు ఈ దేశంలో ఉన్నారు. ఈ 10 లక్షల మంది వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ దేశంలో నిమడరు, ఎవరికి పని చేసేటువంటి కెపాసిటీ లేదు. 1%, 2% ఏదో కొద్దిగా గొప్ప చదువుకున్నారు, కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సోషల్ సెక్యూరిటీని ఆధారంగానే బతకాలి. వీళ్ళు మన హాస్పిటల్స్ మీద పడి వాళ్ళు తింటారు, ఇక్కడే వాళ్ళు మన మీద ఒత్తిడి తీసుకొస్తారు. దీన్ని తట్టుకునే కెపాసిటీ మన దగ్గర లేదు అని స్పష్టంగా చెప్పింది. నేను చెకోస్లోవాకియా దేశానికి చెందినటువంటి వ్యక్తి, నేను జర్మనీలో వెళ్ళి జర్మనీలో ట్రీట్మెంట్ చేసి నేను ఏదో సంపాదిద్దామని వచ్చాను, కానీ నేను ఆఫ్రికాకి వెళ్ళదలుచుకోలేదు, నేనేదో ఏషియాకి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు జర్మనీ ఒక ఆఫ్రికానో ఒక ఏషియానో పోలినట్టు ఉంది. కాబట్టి నేను ఈ పరిస్థితుల్లో మళ్ళీ నా దేశానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి. ఇంకేం చెప్పిందంటే జర్మనీ చాలా పెద్ద దేశం, కనీసం ఇక్కడ ఇంత నాశనం అవుతున్నా ఏదో కొద్ది గొప్ప ఊపిరి తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చేమో. చెకోస్లోవాకియా వెళ్తే అక్కడ ఇంతకంటే పిచ్చిదనం ఉంది, అక్కడ ఇంకా కేయోటిక్ గా ఉంటుంది అక్కడ అని చెప్పింది. అంటే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆవిడ ఒక సవాల్ విసిరింది. వీళ్ళందరూ ట్రైన్లలో వస్తున్నప్పుడు, బస్సుల్లో వస్తున్నప్పుడు, ఫ్లైట్లలో వస్తున్నప్పుడు కొంతమంది ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ఈ వోక్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు స్టేషన్లకు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించారు, కౌగులించుకొని మా దేశానికి రండి రండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. సమాజం ఇంత నాశనం అవుతుంటే మీరందరూ ఇండల్లో కూర్చొని హ్యాపీగా మీరు టీవీలు చూసుకుంటూ మీరు కూర్చున్నారే, మీకేం పట్టదా దీంట్లో? ఇప్పుడు వచ్చి మీరు చెప్పండి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకం, వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు. సిఫిలిస్ రోగం ఉన్నటువంటి వ్యక్తి తన మూత్రము ఈ నర్సుల మీద తీసినట్ట, వాడు కంటామినేట్ అవ్వచ్చు. ఇంతటి అసలు నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వాళ్ళని ఆహ్వానించిన వ్యక్తులు ఎక్కడ పోయారు? ఎక్కడ మాయమైపోయారు? ఇంక్లూజివిటీ, డైవర్సిటీ ఇవన్నీ ఎక్కడ పోయినాయి? యాంటీ ఇస్లామాఫోబియా ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఈ దేశం ఇంకా బతుకుతుందా అని ఆవిడ లెటర్ రాసింది, చాలా అద్భుతంగా రాసింది. మనం చాలా కొన్ని అంశాలు డిస్కస్ చేశాము, కానీ మనం మాట్లాడుకునేటువంటి అంశాలు చాలు ఆ సమాజం ఎలా కొలాప్స్ అవుతుందో చూస్తున్నాం. అందుకనే మనం గత ఆల్మోస్ట్ కొన్ని నెలలుగా మనం ఈ 2 సెక్షన్స్ పెట్టుకున్నాం. హిపోక్రసీ ఆఫ్ ద వెస్ట్, కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ. మనకు దీని కొరతనే ఉండదు. కావాలంటే ఇంకా అసలు గ్లోబల్ రౌండప్ లాంటిది ఒక వెస్టర్న్ కొలాప్స్ తర్వాత హిపోక్రసీ, ఈ 2 సెక్షన్స్ మీద ఒక రౌండప్ చేసుకోవచ్చు మనం. అంత డేటా వస్తుంది మనకి. ఆ సమాజం ఎలా నాశనం అవుతుందో మన కళ్ళెదురుగా మనం చూస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.